నమస్కారం. మీ ఫోన్‌లో ఈ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా? ఉంటే హ్యాకర్లకు మీ మొబైల్‌ను హ్యాక్ చేయడం కష్టమే. మన స్మార్ట్ ఫోన్లలో బ్యాంక్ వివరాల నుండి వ్యక్తిగత ఫోటోల వరకు ఎంతో సమాచారం ఉంటుంది. కానీ చిన్న అజాగ్రత్త వల్ల మీ ఫోన్ హ్యాకర్ల చేతికి చిక్కవచ్చు. మరి మీ ఫోన్‌ను ఎలా కాపాడుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం. మొదటగా బలమైన పాస్వర్డ్‌లను వాడండి. బలహీనమైన 4 డిజిట్ పిన్ల కంటే కనీసం 6 అంకెలు లేదా ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్‌లను ఎంచుకోవడం మంచిది. అలాగే ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్‌ను ఎనేబుల్ చేసుకోండి. రెండవది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FA. మీ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా ఈ రెండో అంచె రక్షణ హ్యాకర్లను అడ్డుకుంటుంది. ఎస్ఎంఎస్ల కంటే గూగుల్ అథెంటికేటర్ వంటి యాప్లను వాడటం ఇంకా సురక్షితం. మూడవది యాప్ పర్మిషన్లను గమనించండి. మీ కెమెరా, లొకేషన్ లేదా కాంటాక్ట్లను ఏ యాప్లు వాడుతున్నాయో చెక్ చేయండి. అనవసరమైన పర్మిషన్లను వెంటనే తీసివేయండి. నాలుగవది సాఫ్ట్వేర్ అప్డేట్లు. హ్యాకర్లు పాత సిస్టమ్స్లోని లోపాలను వాడుకుంటారు. అందుకే మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఐదవది పబ్లిక్ వైఫై వాడేటప్పుడు జాగ్రత్త. హోటల్స్ లేదా ఎయిర్పోర్ట్స్లో దొరికే ఉచిత వైఫై ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు చేయకండి. ఒకవేళ వాడాల్సి వస్తే తప్పనిసరిగా VPN ఉపయోగించండి. చివరగా అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకండి. యాప్లను కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. హ్యాకర్లు సృష్టించే నకిలీ యాప్లకు దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి, మీ ఫోన్ మీ వ్యక్తిగత సమాచార నిధి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు మరియు మీ సమాచారం క్షేమంగా ఉంటుంది. సైబర్ భద్రతను పాటించండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.